నాలుగు రోజుల్లో ఒక దేశపు ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేస్తాడు జాబ్ని. జనాలు రోడ్ల మీదకి వచ్చేసి ఇది వరకు లేని విధంగా మినిస్టర్ని రోడ్ల మీద కొట్టడం, ఫైనాన్స్ జరగడం అంతెందుకు. ఏ సోషల్ మీడియా బ్యాన్ వల్ల అయితే మీరు చేస్తున్నారో అది మీకు వెనక్కి ఇచ్చేస్తాను రా బాబు నాయన, మీరు ఆపండి అంటే మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు. మాకు 4 కండిషన్స్ ఉన్నాయి. అందులో మొదటి కండిషన్ ఈ గవర్నమెంట్ పడిపోవాలి అని ఇవాళ జెన్జీ ప్రొటెస్ట్ చేస్తాం. అందులో స్టూడెంట్స్ ఇది అడగడానికి కారణం ఏంటి అని ఒక సగటు వ్యక్తికి, ఒక సగటు భారతీయుడికి ఒక డౌట్ వస్తే దానికి ఇవాళ వీడియో ఒక ఆన్సర్ లా ఉంటుంది. నేపాల్ వాళ్ళు ఏదైతే జరుగుతుందో ఇది మనందరికీ వేకప్ కాల్. అండ్ నేను కేటగారికల్ గా ఒకటే మాట చెప్దాం అనుకుంటున్నా. ఈ వీడియో మనం కంప్లీట్ గా నాన్ పొలిటికల్ గా పెడదాం. ఒక దేశాన్ని మనం కంప్లీట్ గా ఇబ్బంది పెట్టేసి, ఉద్యోగాలు లేకుండా కరప్షన్ పెంచేసి, రూలర్స్ ఎవరైతే ఎలక్టెడ్ లీడర్స్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ కంప్లీట్ గా హ్యాపీగా తిని, వాళ్ళ పిల్లలకు మంచి ఫారెన్ ట్రిప్ లేసి, వాళ్ళ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి, ఈ స్టార్ కాంట్రాస్ట్ ఏదైతే ఉందో జనాలు చూడగలిగితే జనాలు మాడతారు. మాట్లాడకుండా ఉండాలని చెప్పి సోషల్ మీడియాని కానీ మనం కట్ చేస్తే నేపాల్ ఎలాంటి అప్రైజింగ్ మనం చూస్తున్నాం, ప్రపంచంలో ఎక్కడైనా అలా జరిగే అవకాశం ఉంది. Our next story is from Nepal, where a massive protest turned violent today. Thousands of protesters took to the streets across major cities. And what was the trigger? A sweeping ban on social media platforms in Nepal. Of course, ఇవాళ దాన్ని జెన్జీ ప్రొటెస్ట్ అని పిలుస్తున్నారు. అండ్ ఇట్స్ అన్ప్రెసిడెంటెడ్. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇప్పటివరకు నేపాల్ కానీ ప్రపంచం కానీ చూడని విధంగా మనకు విజువల్స్ కనబడుతున్నాయి. పార్లమెంట్ ని తగలబెట్టేస్తున్నారు. ఎలక్టెడ్ లీడర్స్ ఎవరైతే ఉంటారో అక్రాస్ ద పార్టీస్, ఈ పార్టీ రూలింగ్ పార్టీ, అపోజిషన్ పార్టీ అని లేదు. ఫైనాన్స్ మినిస్టర్ ని పరిగెట్టించి కొడుతున్నారు. ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు కదా, ఆయన భార్య పాప ఆవిడ చనిపోయారు. అంతేందుకు సిట్టింగ్ ప్రైమ్ మినిస్టర్ ఇవాళ రిజైన్ చేయాల్సి వచ్చింది. నా వల్ల కావట్లేదు, నేను హ్యాండిల్ చేయలేను అని. ఆయన ఇంట్లో మనం చూస్తున్న విజువల్స్ కూడా జనాలకి ఎంత కోపం ఉందో ఆ కోపం మొత్తం మనకు క్రిస్టల్ క్లియర్ గా కనబడుతుంది. అట్ ద సేమ్ టైం ఆయన రిజైన్ చేయడానికి ఏంటి కారణం? వేల మంది స్టూడెంట్స్ ఇవాళ రోడ్డు మీదకి వచ్చి అడుగుతున్నారు కదా, వాళ్ళు ఏం అడుగుతున్నారు అది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇంజూర్ అయిన స్టూడెంట్స్ 100 ఉన్నారు. మిలిటరీ, ఆర్మీ, పోలీస్ ఫోర్స్ ఇవన్నీ రోడ్ల మీదకి వచ్చేసి వాళ్ళ బ్రూట్ ఫోర్స్ అని వాళ్ళు వాడితే 20కి పైగా జనాలు చనిపోయారు. నేను వీడియో షూట్ చేస్తున్న టైంకి వీళ్ళందరూ స్టూడెంట్స్. వీళ్ళు దీని అంతటికి స్పార్క్ ఎక్కడి నుంచి వచ్చిందంటే సోషల్ మీడియా నుంచి వచ్చింది. సోషల్ మీడియా ఒక 5 రోజుల క్రితం సెప్టెంబర్ 4వ తేదీన నేపాల్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. 26 సోషల్ మీడియా యాప్స్ ని బ్యాన్ చేసేద్దామని. ఈ ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఇలాంటి యాప్స్ ఉంటాయి కదా, టిక్ టాక్, ఇంకొక 4-5 చైనీస్ యాప్స్ కాకుండా ఏవైతే సోషల్ మీడియా యాప్స్ ఉంటాయో వాటిలన్నింటినీ బ్యాన్ చేసి, దానికి కారణం ఈ నేపాల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, మా మినిస్ట్రీ కానీ మేము అడుగుతున్న రూల్స్ కానీ మీరు ఉల్లంఘించట్లేదు, ఇక్కడ హెడ్ ఆఫీస్ మీరు పెట్టట్లేదు, మీ తరపు నుంచి మా గ్రీవెన్సెస్ చెప్పుకోవడానికి సోషల్ మీడియా హెడ్ లేడు, ఇక్కడ ఏమైనా బ్లాక్ చేయాలంటే మాకు అందుబాటులో మీరు కానీ మీ యాప్స్ కానీ లేవు కాబట్టి మిమ్మల్ని బ్లాక్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. కానీ సడన్ గా నేపాలీ గవర్నమెంట్ కి సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు బ్లాక్ చేయాలని ఎందుకు అనిపించింది? అసలు ఆ పోస్టులు ఏమున్నాయి? #NepoBaby అని ట్రెండ్ అవుతుంది కదా, దాని అర్థం ఏంటి? అండ్ పార్లమెంట్ తగలబెట్టేదాకా స్టూడెంట్స్ ఎందుకు వెళ్ళారు? అండ్ మోస్ట్ ఆఫ్ ద జియో పొలిటికల్ అనలిస్టులు ఏం చెప్తున్నారు? ఒక ఆర్గనైజేషనల్ సపోర్ట్ లేకుండా ఇది జరగదు, ఖచ్చితంగా ఒక సపోర్ట్ బయట నుంచి వేరే దేశాల నుంచి వస్తుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ నిప్పు లేకుండా పొగరాదని చెప్పి మనం వినే ఉంటాం కదా. అండ్ మీరు బంగ్లాదేశ్, నేపాల్ని కలిపి చూడకండి, ఆ 2 డిఫరెంట్ ఇష్యూస్. అది సెపరేట్ ఇష్యూ, అది దాని గురించి సెపరేట్ వీడియోలో మనం మాడాలి. కానీ ఇవాళ మనం ఉన్న నేపాల్ గురించి, ప్రెసెంట్ జియో పొలిటికల్ సిచ్యువేషన్ గురించి మనం మాడదాం. ఎందుకంటే జస్ట్ ఐసోలేట్ చేసి ఒక్క ఇన్సిడెంట్ గురించి మనం మాడితే మన నేషనల్ ఇంట్రెస్ట్ మనకు ముందు రాదు. ఇవాళ మన నేపాల్ గురించి, కరెంట్ జియో పొలిటికల్ కాంటెక్స్ట్ గురించి మనం మాడదాం. ఎందుకంటే మనం నేపాల్ని ఐసోలేట్ చేసి మనం చూస్తే మనకి 360 డిగ్రీ పర్స్పెక్టివ్ అర్థం కాదు. అండ్ ఫర్ మీ నా దేశం నాకు ముందు వస్తుంది. అందుకని ఆ పర్స్పెక్టివ్ లోనే నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ నో అసలు నేపాల్లో ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది. ఇప్పుడు ఎంత వాలటైల్గా ఉందంటే సిచ్యువేషన్, కొన్ని రోజులు కొన్ని గంటల్లో కూడా ఏదైనా జరిగినా జరగచ్చు. మోనార్కీ వెనక్కి రావచ్చు, గవర్నమెంట్ కొలాప్స్ అయిపోవచ్చు, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఆ స్థాయి దాకా నేపాల్ దిగజారడానికి గల కారణాలు ఏంటి? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యు నో. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్ నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. లోకల్ గా జరిగే ఇష్యూస్ నుంచి ఇలాంటి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ఎటువంటి కాంప్లికేటెడ్ టాపిక్ అయినా దాన్ని కండెన్స్ చేసి అందరికీ అర్థమయ్యే భాషలో ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తాం. మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ ఫిల్ లా కన్స్యూమ్ చేస్తున్నారు. దానివల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలిసే ఇలాంటి వీడియోస్. అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? జస్ట్ కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. సి నేపాల్ ఇష్యూ మీకు క్రిస్టల్ క్లియర్గా అర్థం కావాలంటే దీని వెనకాల ఉండే కాంటెక్స్ట్ ఏంటో మీకు వివరించాలి నేను. జస్ట్ సోషల్ మీడియా యాప్స్ బ్యాన్ చేస్తేనే స్టూడెంట్స్ ఇలా రోడ్డు మీద వస్తారా? జెన్జీ ప్రొటెస్ట్ అని దానికి ఒక పేరు పెట్టి వేలల్లో జనాలు బయటకు వచ్చి గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తారా? నో. ఆ దేశంలో జరుగుతున్న కరప్షన్ ఏదైతే ఉందో జనాల మైండ్స్ ఆ విధంగా ఉంది. సోషల్ మీడియా ఒక మాధ్యమం మాత్రమే. ఏదైతే ఒక డిస్కషన్ ఉందో ఇవాల్టి పొలిటికల్ సిచ్యువేషన్ మీద, పొలిటికల్ పార్టీస్ మీద, అపోజిషన్, రూలింగ్ పార్టీ అందరూ కలిసిపోయి కరప్షన్ ఎలా అయితే మెయిన్ స్ట్రీమ్ చేశారో ఈ నేపాల్లో, అది జనాలు చూస్తున్నారు, వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. నేపాల్ ఇస్ అ వెరీ వెరీ పూర్ కంట్రీ. మీకు సింపుల్ కాంటెక్స్ట్ చెప్తా నేను. మన దేశపు జీడీపీ ఇస్ రైజింగ్, వీఆర్ గోయింగ్ ద రైట్ డైరెక్షన్. జపాన్ దాటే, జర్మనీ కూడా దాటే స్కోప్ లో ఉన్నాం మనం. కానీ పర్ క్యాపిటల్ జీడీపీ అని ఉంటుంది, దాంట్లో మనం ఇంకా ఇంప్రూవ్ అవడానికి స్కోప్ ఉందని చెప్పి చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తా ఉంటారు. అలాంటిది మన పర్ క్యాపిటల్ జీడీపీ ఇస్ అరౌండ్ $2,600. బంగ్లాదేశ్ కూడా సుమారు అంతే ఉంటుంది. వాళ్ళ పాపులేషన్ చాలా తక్కువ కాబట్టి అది డెడ్ ఎకానమీ అయినా కూడా వాళ్ళ జీడీపీ మనతో మ్యాచ్ అవుతుంది. కానీ నేపాల్ది ఎంత తక్కువ పాపులేషన్ ఉందంటే, వాళ్ళతో 2-3 కోట్ల పాపులేషన్. వాళ్ళది అంత తక్కువ పాపులేషన్ ఉన్నా కూడా వాళ్ళ పర్ క్యాపిటల్ జీడీపీ ఇస్ అరౌండ్ $1,400 USD per year. మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను? అంత దీన స్థాయిలో ఉండడానికి కారణం ఏంటి? కరప్షన్. ఇన్ఫాక్ట్ ఈ నేపాలీస్ మన దేశంలోకి వచ్చి మీనియల్ జాబ్స్ చేసుకుంటూ బ్రతుకుతుంటారు, ఈ గుర్ఖాల్ లాగా. అది ఎంత ఇదిగా అయిపోయిందంటే నేపాల్ వ్యక్తి అంటే గుర్ఖా
అనేలా మన సినిమాల్లో కూడా మనం చాలా కామెడీలు చేసాం. మనం అది అలా కరెక్ట్ కాదు కానీ మనం చేసాం. మనం ఒక చాలా పాపులర్ తెలుగు మూవీ కూడా ఉంటుంది, దాని పేరు నేను చెప్పను కానీ అందులో ఒక నేపాల్ అమ్మాయికి ఒక అబ్బాయి పుట్టాడు కాబట్టి ఆ అబ్బాయికి గుర్ఖా లక్షణాలు ఉంటాయని చెప్పి మనం చూపించాం ఆ సినిమాలో. ఇన్ ఎనీ కేస్ కేటగారికల్ గా మనం మాట్లాడుకోవాలంటే వాళ్ళకి డబ్బులు సంపాదించి అది తక్కువ డబ్బులైనా అవనివ్వండి, వాళ్ళ దేశానికి అది ఇన్వర్ట్ రెమిటెన్స్ లా వెళ్ళిన తర్వాత ఆ డబ్బుల్ని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ గవర్నమెంట్స్ కానీ లేదా ఒక సగటు సామాన్య వ్యక్తి ఉన్నాడు అనుకుందాం, ఆ వ్యక్తి ఏదో ఒక బర్త్ సర్టిఫికేట్ కో డెత్ సర్టిఫికేట్ కో 10th క్లాస్ సర్టిఫికేట్ దేనికో గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే డబ్బులు కట్టాలి. కరప్షన్ ఉంది అక్కడ. కరప్షన్ ఉండడం వల్ల ఎంత స్పైరల్ అవుతుంది అంటే ఒక దేశం, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, నేపాల్ గురించి మనం చెప్దాం, మనం ఆడుకుందాం. ఈ కరప్షన్ అనే వ్యాధి ఒంట్లోకి వెళ్ళిపోతే సిస్టమ్ వీక్ అయిపోతుంది, జబ్బు చేసి పడిపోయినట్టు పడిపోతుంది దేశం. కొత్త జాబ్స్ క్రియేట్ అవ్వు, జనాలు బయటకు చదువుకొని బయటకు వస్తుంటారు, వాళ్ళకి ఉద్యోగాలు ఉండవు, ఎక్కడ వెళ్ళి పని చేస్తారు వాళ్ళు, వేరే దేశాలకు వెళ్ళి ఇప్పుడు పని చేసుకుంటున్నారు నేపాల్ వాళ్ళు. సరే పని వచ్చి ఆ డబ్బులతో ఏదైనా కొంచెం కరెక్ట్ గా స్పెండ్ చేద్దాం అంటే అది కూడా లేదు. పోనీ అక్కడ దాకా వచ్చి ఆగిందా? వాళ్ళు ప్యారలల్ గా ఈ పెద్ద పెద్ద ఈ మినిస్టర్ల పిల్లలు, వాళ్ళ బంధువులు, వీళ్ళందరూ లైఫ్ స్టైల్స్ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. దీని మీద రకరకాల టిక్ టాక్స్ గానీ, షార్ట్స్ గానీ, రీల్స్ గానీ, ట్వీట్స్ గానీ సోషల్ మీడియాలో తెగ వైరల్ వెళ్ళినాయి. #నెపో బేబీ, #నెపో కిడ్స్, #నేపాల్ నెపో వాటెవర్, ఈ హ్యాష్ ట్యాగ్స్ పెట్టి వాళ్ళ ఫొటోస్ అన్ని వెతికి, సోషల్ మీడియాలో ఉండే ఫొటోసే, వాళ్ళు అలా ఉంటున్నారు కాబట్టి మనం ఇలా ఉంటున్నాం, వాళ్ళ ఫుడ్ తింటున్నారు కాబట్టి మనం ఈ ఫుడ్ తింటున్నాం, వాళ్ళు అలాంటి వాటర్ తాగుతున్నారు కాబట్టి మనకి నీళ్లు లేవు అని చెప్పి చాలా బలంగా ఒక నెరేటివ్ సెట్ అయింది. అండ్ ఈ నెరేటివ్ లో తప్పలేదు, జనాలు నిజంగా ఫీల్ అవుతున్నారు. ఒక సగటు వ్యక్తి ఆవేదన. నేను ఇప్పటికీ చెప్తున్నా, ఏదైతే వైలెంట్ మీన్స్ అక్కడ జరిగిందో, పార్లమెంట్ ని తగలబెట్టడం, మినిస్టర్ని చంపేయడం, దాన్ని నేను ఎప్పటికీ సమర్థించను కానీ వాళ్ళు పడిన బాధకు మనం డిస్కౌంట్ ఇవ్వగలుగుతాం. ఒక దేశంలో చతికిలు పడిపోతుంటే అట్ ద సేమ్ టైం లేదు, మొత్తం కేపీ శర్మ ఓలీ అని ఆయన ప్రస్తుతానికి ప్రైమ్ మినిస్టర్, రిజైన్ అయిపోయారులేండి నేను వీడియో షూట్ చేస్తున్న టైంకి, బట్ హీ వాస్ ప్రైమ్ మినిస్టర్ టిల్ డే బిఫోర్ యెస్టర్డే. ఆయన మీద మనలాంటి వాళ్ళకి జాలి ఎందుకు కలగాలి? నేను ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాను. నేను బంగ్లాదేశ్ ఇష్యూని దీంట్లో కలపకండి, బంగ్లాదేశ్ సెపరేట్ గా పెట్టండి. ఈ వ్యక్తి ఏ రోజైనా ప్రో ఇండియా మాట్లాడాడు? ఆయన ఈజ్ ఎ పక్కా ప్రో చైనా యాంటీ ఇండియా పర్సన్. కొన్ని గవర్నెన్స్ ఏదైనా అద్భుతంగా చేశాడంటే ఇప్పుడు చూస్తున్నాం కదా జనాలు ఎంత కోపంగా రియాక్ట్ అవుతున్నారు. ఒక వ్యక్తి కోపంతో వైలెన్స్ లోకి దిగిపోతున్నాడంటే ఆ వైలెన్స్ కరెక్ట్ కాదు, కానీ ఆ కోపానికి ఉద్దేశం ఏంటని అడగాలి. మనం మన దేశం దాకా రాకూడదంటే మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, కరెక్ట్ గా చూడాలి ఏం జరుగుతుంది అక్కడ అని. అందుకని మనం క్రొనాలజీలో మాట్లాడుకుంటే 4th అప్లికేషన్స్ బ్యాన్ చేశారు. పోనీ మీరు బ్యాన్ చేస్తే నిజంగా బ్యాన్ చేయగలుగుతారా? అది జరిగే పనేనా? ఇవాళ జెనెక్స్, మిలీనియల్స్ వీళ్ళే VPN వాడతారు, జెన్జీ వాడరని చెప్పి మీరు ఎలా అనుకుంటారు? మీరు జెన్జీ అంటే సింపుల్ గా చెప్పాలంటే 2000s అలా పుట్టిన వాళ్ళు, ఒక 25 years లోపల ఉండే వాళ్ళు జెన్జీ అంటారు, యంగ్స్టర్స్ వాళ్ళు. అలాంటి వాళ్ళు అవుట్ ఆఫ్ టచ్ ఉంటారు కదా, VPNs లో అందరూ దిగిపోయారు, అక్కడ జరుగుతుంది మొత్తం సోషల్ మీడియాలో పెట్టారు, ఒకరినొకరు చూసుకొని ఒకరినొకరితో కోఆర్డినేట్ చేసుకొని అందరూ రోడ్ల మీదకి వచ్చారు. కానీ ఎక్కడో ఈ వీక్ పాయింట్ ఏదైతే నేపాల్లో ఉందో, ఖచ్చితంగా నేపాల్ ని క్రాక్ చేద్దాం అనుకున్న వాళ్ళకి అది ఒక బెనిఫిట్ గా మారింది. అది ఎవరు ఏంటి అని నేను వీడియోలో మాట్లాడిన, కానీ పార్లమెంట్ ని తగలబెట్టేద్దాం, PM ఇంటికి వెళ్ళి ధ్వంసం చేద్దాం, ఇలాంటి థాట్స్ ఒక ఆర్గనైజేషన్ సపోర్ట్ లేకుండా రాదు అని చెప్పి చాలా మంది మనకి మాట్లాడుతున్నారు. అగైన్ దట్స్ ఎ డిబేట్, అది అవునా కాదా అని మనకి సమయం సమాధానం చెప్తుంది. బట్ ఇవాళ రచ్చ జరిగింది, మినిస్టర్ని రోడ్ల మీద తీసుకెళ్లి పరిగెట్టించి కొట్టారు, PM ఇంటి మీదకి వెళ్ళారు, PM భయపడి రిజైన్ చేశాడు, మీ యాప్స్ మీరు తీసుకోండి రా బాబు అని చెప్పి వెనక్కి ఇచ్చాడు ఆ 26 యాప్స్. అయినా కూడా జనాలు ఇప్పుడు 4 కండిషన్స్ పెడతా అని చెప్పి చెప్తున్నారు. ఆ కండిషన్స్ ఏంటో ఈ వీడియో ఎండ్ అయ్యేలోపు మీకు అర్థమవుతాయి. బట్ స్టిల్ ఏదైతే జస్ట్ సోషల్ మీడియా తీసేయడం వల్ల జరిగిందా అంటే కరెక్ట్ కాదు. అది దేర్ ఇస్ మచ్ మోర్ ఎట్ ప్లే. ఫస్ట్ కాఠ్మాండు ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ నేపాల్, ఇది మనందరికీ తెలిసిన విషయం కదా. ఆ విజువల్స్ అన్ని కాఠ్మాండులో, మోస్ట్లీ కాఠ్మాండులో జరుగుతున్నాయి. కాఠ్మాండుతో పాటు బయట కొన్ని ఊర్లు ఉంటాయి, కొన్ని ఫేమస్ ప్లేసెస్, పోఖ్రా ఇలాంటివి. ఇక్కడ కూడా అంటే స్టూడెంట్స్ కి ఎక్కడ యాక్సెస్ ఉంటే అక్కడికి వెళ్ళి మరి వాళ్ళు ధర్నాలు గట్రా చేస్తున్నారు. ఎప్పుడైతే గవర్నమెంట్ లెవెల్ నుంచి వాళ్ళు ఫోర్సెస్ ని డిప్లాయ్ చేశారో, టియర్ గ్యాస్ ని కానీ రబ్బర్ బుల్లెట్స్ ని కానీ వాడి జనాలు కొంచెం సైలెన్స్ చేద్దాం అనుకున్నారు. ఇది మండే మాట. ఇది ఇవాళ వెడ్నెస్డే, బుధవారం నేను వీడియో షూట్ చేస్తున్నాను. September 8th చాలా వైలెంట్ అయిపోయింది ప్రొటెస్ట్. చాలా మంది జనాలు ప్రాణాలు కూడా పోయినాయి. వన్స్ అది జరిగి అది సోషల్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఏదైతే ఒక పుష్ ఉందో స్టూడెంట్స్ నుంచి, అది డబుల్ ట్రిపుల్ అయిపోయింది. అది ఇంకా జనాలు బయటకు వచ్చేసి దాడులు చేయడం మొదలుపెట్టారు, వైలెన్స్ లోకి దిగడం మొదలుపెట్టారు. ఈ వైలెన్స్ కరెక్టా కాదంటే ఇట్స్ డిబేటబుల్ 100%. దేనికి ఇలా తగలబెట్టాడు పార్లమెంట్ లో, బిల్డింగ్ లో స్ట్రక్చర్ అట్లా కూల్ చేయడం మన దేశానికి నష్టం. అది కానీ ప్రస్తుతానికి నేపాల్లో జరిగింది అయితే ఒక గ్రే ఏరియాలో ఉంది. మా రైట్స్ మొత్తాన్ని మీరు తీసేసుకుంటున్నారు. ఇప్పుడు అపోజిషన్ మీద కానీ రూలింగ్ మీద కానీ ఈక్వల్ గా దాడులు జరుగుతున్నాయి. రూలింగ్ ఒక కమ్యూనిస్ట్ పార్టీ, అది ఈ కేపీ శర్మ ఓలీ అనే వ్యక్తిని మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైతే రిజైన్ చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్, యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ అది. బట్ ఒక్క పార్టీయే కాదు. 2008లో ఎప్పుడైతే మొనార్కీ పడిపోయి కొత్త ఈ డెమోక్రటిక్ సిస్టమ్ వచ్చిందో, మనందరం కలిసి లాగేసుకుందాం, అందరం కలిసి కూర్చొని తిందాం అని చెప్పి అన్ని పార్టీలు డిసైడ్ అయినట్టున్నాయి. జనాల్లోంచి వస్తున్న కోపం మనకు క్లియర్ గా కనబడుతుంది. అప్రోర్ లో కూడా మీరు చూడండి, అపోజిషన్ లో ఉండే వాళ్ళని, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆయన భార్య లేదా కరెంట్ ఫైనాన్స్ మినిస్టర్ని కానీ, ఇట్స్ జస్ట్ అన్ఇమాజినబుల్ ఏదైతే జరుగుతుందో అక్కడ. ఒక డెమోక్రసీని మీరు సరిగ్గా కండక్ట్ చేయకపోతే ఇలా జరుగుతుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్, ప్రైమ్ ఎగ్జాంపుల్ ఇది. అగైన్ మీరు వేరే వాళ్ళు మన దేశంలోకి వచ్చి అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకున్నా కూడా దిస్ షుడ్ బి అ వేకప్ కాల్. ప్లస్ ఇవాళ కేపీ శర్మ ఓలీ అనే వ్యక్తికి మనం మద్దతు పలికితే అది ఏ విధంగా అయినా అది మన సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టే. ఈజ్ అ పక్కా యాంటీ ఇండియా పర్సన్. ఆయన గీసిన మ్యాప్లు కానీ, అందులో వేసిన లడాక్ కానీ, శ్రీరామచంద్రులు వాళ్ళు నేపాల్లో పుట్టారని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ, ఒక డివిజన్ ని క్రియేట్ చేసుకుందాం అని చెప్పి ఆయనకు వచ్చిన థాట్ కానీ,
నేపాల్ వేరు, భారతదేశం వేరు, మనకి సివిలైజేషనల్ రూట్స్ మనల్ని కలిపినా కూడా ఒక రకమైన అన్రెస్ట్ ని డివైడ్ ని క్రియేట్ చేసిన వ్యక్తి ఆయన. సో ఆయన మీద నాకు ఎటువంటి జాలి లేదు, ఉండదు కూడా. ప్లస్ ఈ నేపాలీ ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఎక్కడి నుంచి అయితే అప్రోర్ మనకు వినబడుతుందో, దాని అల్టిమేట్ గోల్ వాళ్ళకి ఫేవర్ గా వస్తుందా లేదంటే దానికి నా దగ్గర సమాధానం లేదు. అగైన్ ఇట్స్ అ డిఫరెంట్ కంట్రీ, ఇది వాళ్ళ ఫ్యూచర్ అది. కానీ మన ఇండియన్ రెజిమెంట్స్, వాళ్ళ గుర్ఖా రెజిమెంట్స్ ఏవైతే వాళ్ళు ఎలా అయితే పనిచేశారో డిఫరెంట్ బ్యాటిల్ ఫీల్డ్స్ లో, అది మనం ఇవాళ మర్చిపోకూడదు. మన దేశం కోసం వాళ్ళు నిలబడ్డారు కాబట్టి వాళ్ళ కష్టాలు ఏవైతే ఉన్నాయో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. ఇవాళ అక్కడ నుంచి వేలలో స్టూడెంట్స్ భారతదేశానికి వచ్చి చదువుతుంటారు. మొన్న జరిగిన KIIT ఇన్సిడెంట్ ఎంతమంది గుర్తుంది? దాని మీద నేను వీడియో కూడా చేశాను. ఒరిస్సాలో ఒక వ్యక్తి, ఒక ఆడపిల్ల చనిపోతే మీరెంత, మీ GDP ఎంత అని చెప్పి అక్కడ మన ఇండియన్ టీచర్స్ మాట్లాడితే అది గ్రేస్ఫుల్ కాదు అని చెప్పిన వ్యక్తిని నేను. ఇట్స్ నాట్ గ్రేస్ఫుల్. వేరే దేశాన్ని మనం తక్కువ చేసి మాట్లాడడం, అది పాకిస్తాన్ లాంటి దేశం కాదు కదా. మనకి షేర్డ్ టైస్ ఉన్నాయి, షేర్డ్ హిస్టరీ ఉంది, షేర్డ్ పాస్ట్ ఉంది మనకి. ఇవాళ అది వేరే దేశం ఉండొచ్చు, కానీ అక్కడ జరుగుతున్న అప్రోర్ కారణం మాత్రం బయట ఎక్స్టర్నల్ సపోర్ట్ వచ్చినప్పటికీ కూడా దాంట్లో ఎవరి హస్తం ఉందో ఏంటి అని చెప్పడానికి ఈ వీడియో కాదు. అది ఉందా లేదా అని కూడా నేను డిసైడ్ చేయట్లేదు. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ వెరీ క్లియర్. పార్లమెంట్ని ఇట్లా ఈ మోడస్ ఆపరెండి ఏదైతే ఉందో రీసెంట్ గా వేరే దేశాల్లో కూడా మనం చూసాం. అది కాబట్టి ఒక ఎక్స్టర్నల్ సపోర్ట్ ఉంది అంటున్నారు. కానీ ఇంతమంది స్టూడెంట్స్ ని మొబిలైజ్ చేయడానికి, అంతమంది జనాల్లో కోపం రావడానికి కారణం మాత్రం ఎక్స్టర్నల్ సపోర్ట్ కాదు. ఇట్స్ ప్యూర్లీ ద ఫెయిల్యూర్ ఆఫ్ డెమోక్రటిక్ గవర్నమెంట్స్ ఇన్ నేపాల్. దానికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పిన మీకు, ఇంత బ్యాన్ అయింది కదా, ఇంత హడావుడి చేశారు కదా, ఇవాళ అదే గవర్నమెంట్ వచ్చి అరే బాబు తీసుకోండి ఈ 26 యాప్స్ ని మళ్ళీ మీ ముందు పెట్టేస్తున్నాము, అన్ని నీట్గా హాయిగా చక్కగా వాడుకోండి అని చెప్పిన తర్వాత కూడా లేదు, మేము ఒప్పుకోము, ఇంత నష్టం జరిగింది కాబట్టి ఎవరెవరైతే రెస్పాన్సిబుల్ ఉన్నారో, మా స్టూడెంట్స్ చనిపోవడానికి 19-20 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎండగట్టాలి. ఎవరైతే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో అందరూ రిజైన్ చేయాలి, ఈ గవర్నమెంట్ కూలిపోవాలి, కొత్తగా ఏదో ఒకటి రావాలి అని చెప్పినట్టు వాళ్ళు కండిషన్స్ ఇస్తున్నారు. ఇవాళ వన్ మోర్ బిగ్గెస్ట్ కండిషన్ ఏంటంటే, రేపు పొద్దున మీరు ఇలా సడన్ గా బ్యాన్ చేయరు అనే కన్ఫర్మేషన్ మాకు ఒకటి కావాలి అని కూడా స్టూడెంట్స్ నుంచి వస్తుంది. నేను 2 సైడ్స్ పెట్టే ప్రయత్నం చేస్తాను నేను. స్టూడెంట్స్ ఎవరైతే వైలెన్స్ లో పాల్పడ్డారో, వైలెన్స్ క్రియేట్ చేశారో, వాళ్ళ వల్ల ఏదైతే ప్రాణ నష్టం జరిగిందో, డెమోక్రటిక్ గా ఎలక్ట్ అయిన లీడర్స్ కి, అది ఏ ప్రాణమైనా వైలెన్స్ మనం ఎప్పుడూ సమర్థించకూడదు. అది కూడా ఇల్లీగల్ గా జరిగిన వైలెన్స్ ని, ఒక దేశం కూలిపోయేలా జరిగే వైలెన్స్ ని. కానీ అగైన్ ఇట్స్ అ వెరీ 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 గ్రే ఏరియా. అందుకనే నేను సింపుల్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను విదౌట్ గెటింగ్ ఎమోషనల్. ఓలీ అనే ఈ వ్యక్తిని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. నేపాల్లో ఆ వైరస్ 2020 పాండమిక్ స్ప్రెడ్ అవడానికి కారణం భారతదేశం అని, ఇది ఇండియన్ వైరస్ అని చెప్పిన వ్యక్తి ఆయన. ఆ వ్యక్తిని మనం మర్చిపోతాం. దట్స్ వై. అందుకే ఆనెస్ట్లీ స్పీకింగ్ ఐఎమ్ జస్ట్ రూటింగ్ నేపాలీ ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ కష్టాన్ని భరిస్తున్నారో వాళ్ళకు ఉపశమనం కలగాలని మాత్రం నేను అనుకుంటున్నాను. అంతకు మించి ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు సే ఆన్ దిస్ సబ్జెక్ట్ మ్యాటర్. సింపుల్ గా జరిగింది మీకు చెప్పాను, అండ్ దెన్ యూ డిసైడ్. అండ్ ఒకటే పేజ్ లో మనం భారతదేశాన్ని నేపాల్ గానీ, భారతదేశాన్ని బంగ్లాదేశ్ గానీ మనం పెట్టలేం. మనం ఈ సంవత్సరం ఏదైతే మనం చూసామో, మనల్ని మోకాల మీద కూర్చోపెట్టడానికి ఎన్ని 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 ప్రయత్నాలు జరిగాయి. భారతదేశం సారీ చెప్పాలి, భారతదేశం మాతో మాట్లాడాలి, మమ్మల్ని అర్థించాలి, అప్పుడు మేము డిసైడ్ చేస్తామని చెప్పి నోటికి ఏదొస్తే అది మాట్లాడారు రకరకాల మంది. అక్కడ ఎవరైతే పొజిషన్స్ లో కూర్చున్నారు, ఇంకా అయిపోయిందంటే ఇంకా అవ్వలేదు, phase 2 వేస్తాం, phase 3 శాంక్షన్ కొడతాం, రష్యాని కూల్చడానికి ఇండియాని మేము సాఫ్ట్ టార్గెట్ గా తీసుకుంటాం అని చెప్పి ఇవాళకి మాట్లాడుతున్నారు. స్కాట్ బెసెంట్ లాంటి వాళ్ళు, హోవర్డ్ లుట్నిక్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ మాట్లాడుతుంటే శశి థరూర్ గారు ఒకటే మాట అన్నారు, మా మీద జరిగిన దాడులు, మాతో మీరు అన్న మాటలు, మా మీద చేసిన ఇన్సల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇండియా విల్ నెవర్ ఫర్గెట్. ఇవాళ మేము స్ట్రాటజిక్ గా టైప్ పెట్టుకుంటామేమో కానీ భారతదేశం US అంత ఈజీగా ఆన్ ఫేస్ వాల్యూ నమ్మే రోజు ఇప్పుడప్పుడే లేదు అనేది ఆయన ఉద్దేశం. ఎందుకంటే యుక్రెయిన్ లాంటి దేశం కూడా, ఈ జెలెన్స్కీ గారు కూడా ఒక మాట నాకు చాలా అన్నెసరీ అనిపించింది. ఎందుకంటే ఆయన భారతదేశంతో టచ్ లో ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఆయన SCOకి మనం వెళ్లే ముందు కూడా మోదీ గారితో ఆయన ఫోన్ లో మాట్లాడి, మనం ఆయనకి పీస్ అండ్ స్టెబిలిటీ పాయింట్ చెప్పి, ఆయన కరెక్టే అని చెప్పి, నేను మీతో ఉన్నానని చెప్పినట్టు చెప్పి ఫోన్ కాల్ అదంతా మాట్లాడి ట్వీట్లన్నీ వేసుకున్న తర్వాత రష్యా యుక్రెయిన్ మీద ఒక దాడి చేసింది ఆన్ అన్ అమెరికన్ ఫెసిలిటీ. అమెరికన్ ఫెసిలిటీ మీద దాడి జరిగితే వీళ్ళు ఊరికే ఊరుకుంటారా? మొత్తం డ్యామేజ్ జరిగిన సైట్ మొత్తాన్ని చూపిస్తే ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అని చెప్పి కుర్చీ వేసి కూర్చొని నీట్ గా మైక్ ముందు మాట్లాడుతూ జెలెన్స్కీ గారు భారతదేశం మీద ఇలాంటి శాంక్షన్లు వేయడం కరెక్టే, నేను దాన్ని కంప్లీట్ గా సమర్థిస్తున్నాను అన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు కదా. I think the idea to put tariffs on the countries who continue make deals with Russia, I think this is right idea. అది కూడా phase 2, phase 3 వేస్తున్న ఈ టైంలో అది ఎంతవరకు కరెక్ట్? అది మీరే చెప్పండి. గుంతర్ ఫెలింగర్ అని చెప్పి నికాసైన కొత్త కొట్టం ఆయన, నేటోకి సంబంధించిన వ్యక్తి. ఆయన ఇండియా నెక్స్ట్ ఇండియా చేయాలి, భారత్ నెక్స్ట్ భారత్ చేయాలి, మొత్తాన్ని ముక్కలు ముక్కలుగా లాగేయాలి అని చెప్పి ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఫ్లాగ్ వేసి ఆయన ఫోటోలు రిలీజ్ చేస్తున్నాడు. ఆయన ఇండియా ఆయన అకౌంట్ బ్యాన్ చేసింది అనుకోండి, కానీ ఆయన నేటోకి సంబంధించిన వ్యక్తి. అఫ్ కోర్స్ ఒక పెద్ద అఫీషియల్ వ్యక్తి కాదు ఆయన, కానీ ఈ నేటో ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ అని చెప్పి ఏది పడితే అది వాగుతుంటాడు ఆయన, ఇదే ట్విట్టర్ అనే మాధ్యమంలో, అదే ఎక్స్. ఆయన నేటోకి సంబంధించిన అలాంటి కొంచెం కట్టర్ వ్యక్తి అలా మాట్లాడంటే అనుకోవచ్చు, కానీ జెలెన్స్కీ లాంటి ఒక వ్యక్తి కూడా నేటో నుంచి బిస్కెట్ల కోసం ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి నా ఫీలింగ్. ఇవాళ యూరోప్ కూడా ఫీల్ అవుతుంది, అనవసరంగా మనం అమెరికాని మనం ఎక్కువ నమ్మేస్తున్నామా, దానివల్ల మన వాల్యూ ఏమైనా పడిపోతుంది ఈ సబ్ రీజియన్ మొత్తంలో అని. మీరే చూడండి, ఇవాళ యూరోపియన్ కంట్రీస్ అంటే ఎవరికి వాల్యూ ఉంది? వీళ్ళందరూ వెళ్ళి ఆ ట్రంప్ గారు పిలిస్తే ఆయన ముందు కుర్చీలు వేసుకుని కూర్చుంటారనే కదా అనుకుంటారు. అవునా కదా? అది ఏ దేశమైనా. ఈ జర్మన్ ఛాన్సలర్ ఒకడు ఉన్నాడు, ఆయన పేరు ఫ్రెడరిక్ మర్జ్.
ఆయన ఒక ఇంటర్వ్యూలో కూర్చొని అంటాడు, మాట క్లియర్గా అంటాడు ఆయన, SCO సమ్మిట్కి భారతదేశం వెళ్ళడం మనకి చాలా పెద్ద సెట్ బ్యాక్ అది. Wir sind im Augenblick nicht in der Lage, genügend Druck auf Putin auszuüben, diesen Krieg zu beenden. Wir sind angewiesen auf die Hilfe der Amerikaner. Wir sehen, dass China, Indien, Brasilien, andere Länder der Welt sich sogar mit Russland offen zeigen und eine neue Partnerschaft dort entsteht mit diesem sogenannten Shanghai-Format. we have to act smarter. మనకి ఎంతైతే వాల్యూ రావాలో అంత వాల్యూ ఇవాళ రావట్లేదు. అండ్ SCOలో RIC బ్లాక్ ఫామ్ అవడం అనేది ఎంత ఇంపార్టెంటో ఆయన చెప్తున్నాడు, మనం చెప్పట్లా. పెసిఫిక్ ఓషన్ అవనివ్వండి, ఇండియన్ ఓషన్ అవనివ్వండి, లేదా పైన రష్యా దగ్గర ఉండే ఆ ఓషన్ అవనివ్వండి, వీటి మొత్తం మీదకి కంట్రోల్ తెచ్చుకోవచ్చు ఈ బ్లాక్ గానీ ఫామ్ అయితే. మనకి జియోగ్రఫికల్ బెనిఫిట్ ఉంది అక్కడ. అట్ ద సేమ్ టైం ట్రంప్ గారిని మనం గుడ్డిగా నమ్మితే అది ఎంత కామెడీగా ఉంటుందని నేను చెప్తాను. మీరు ఒకసారి చూడండి, ఒకసారి ఇది మీరు నవ్వుతారు. ఇజ్రాయెల్ అమెరికా చాలా మంచి ఫ్రెండ్స్ అని చెప్పి అందరూ అనుకుంటారు కదా. ట్రంప్ గారు ఎవరి మాట వినరు, కానీ బెంజమిన్ నేతన్యాహు గారు ఏమనంటే దాన్ని సీరియస్ గా తీసుకుంటారు. ఇజ్రాయెల్ ఇంట్రెస్ట్ ని అమెరికన్ ఇంట్రెస్ట్ లా కాపాడుకొని వస్తున్నారని. ఇదే అమెరికా ఉండే జూయిష్ సెక్ట్ ఏదైతే ఉందో వాళ్ళు బయటకు ఓపెన్ గా వచ్చి ఇది ప్రో ఇజ్రాయెల్ అనుకోండి మీరు, అమెరికా భారత్ మీద పెడుతున్న ఈ శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో రష్యా కోసం అది కరెక్ట్ కాదు, ఇట్స్ నాట్ అ రైట్ థింగ్ అని చెప్తుంది. ఏది అమెరికా చాలా ఫ్రెండ్లీగా అనుకుంటున్న ఇజ్రాయెల్. అమెరికాతో ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకున్న ఈ ఖతార్ మనకు చాలా మంచి లగ్జరీ ప్రైవేట్ జెట్ ఒకటి ఇచ్చింది, బోయింగ్ 747. దాన్ని ఫ్లయింగ్ ఇంద్రభవనం అంటున్నారు. దాన్ని మంచిగా గిఫ్ట్ తీసుకొని ఫోటోలు దిగి డాన్స్ చేసి ట్రంప్ స్టైల్లో ఇవాళ అదే ఖతార్ మీద దాడి చేయండి. దోహాలోకి వెళ్ళి ఎక్కడైతే ఈ వరల్డ్ కప్లు గట్రా జరిగే మంచి సిటీ అది, అక్కడ మీరు దాడి చేయండి అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కూడా అదే ట్రంప్. గిఫ్ట్ తీసుకొని పాకెట్లో పెట్టేసుకుని. ఇది ఎంత విడ్డూరంగా ఉందంటే సిచ్యువేషన్. ట్రంప్ని ఎవరు నమ్మాలి, ఎవరు ట్రంప్ని నమ్ముతున్నారు? ట్రంప్ ఫ్రెండ్షిప్ చేసిన వ్యక్తులేమో భారత్కి ప్రోగా ఆడుతున్నారు. ట్రంప్తో ఫ్రెండ్షిప్ చేస్తూ మన భారతదేశం మీద కొంచెం న్యూట్రల్గా ఉంటున్న యాంటీ ఉంటున్న వ్యక్తుల మీదేమో ట్రంప్ గారు ఇలా దాడులు చేపిస్తున్నారు. ఇండియా మీద డైరెక్ట్ గా శాంక్షన్లు పెడుతున్నారు. అసలు ఏం నడుస్తుంది? వ్యక్తి మైండ్ లో ఒక లాజికల్ సెగ్మెంట్ ఉందా లేదా అనేది ఒక డిస్కషన్ నడుస్తుంది. మీకు అర్థమవుతుంది అది ఎంత కాంప్లెక్స్ గా ఉందో జియో పాలిటిక్స్. రీసెంట్ గా ఖతార్ మీద ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఇజ్రాయెల్ దాడి చేసి బాంబులు వేసింది. అది ఎందుకు? హమాస్ లీడర్షిప్ అక్కడ వెళ్ళి ఉంది, ఆ లీడర్ని ఒకరిని లేపేయాలని చెప్పి చేసిన ప్రయత్నం అది. కానీ ఖతార్ ఎప్పుడు నేను న్యూట్రల్ అని బయటకు చెప్పుకుంటుంటుంది. అమెరికాకి తాలిబాన్కి గొడవ జరిగినప్పుడు కూడా నేను మధ్యలో కూర్చొని నిలబడి మధ్యవర్తిలా మాడతా అని. మన మధ్యవర్తులను చంపకూడదు, అది ఒక గ్లోబల్ రూల్. అది ఆ రూల్ ఇజ్రాయెల్ ఎలా బ్రేక్ చేసి ఉంటుంది? అమెరికా అనుమతి లేకుండా. ఇది మీరే నాకు చెప్పాల్సిన విషయం. అండ్ అదే ఇజ్రాయెల్ ఇవాళ ప్రో ఇండియా ఉందంటే మనం ఇండియా నుంచి నేర్చుకోవాలి. చాణక్య నీతి ఏదైతే ఉందో మనం కూడా ఇండియాలో ఉండాలి. ఎంత ఆర్మ్ ట్విస్ట్ చేసినా, ఇండియాలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎంత హాని చేకూరుద్దామని చూసినా కూడా ఇవాళ మనం తలగ్గలేదు, లొంగలేదు. అలాంటి ఉద్దేశాలు మనకు కూడా ఉండాలి. మనల్ని ఎవరు ఆర్మ్ ట్విస్ట్ చేయకూడదు అని ఇజ్రాయెల్ వాళ్ళ స్టేట్ న్యూస్ పేపర్స్ లో రాస్తుంది. అంతేందుకు ఇజ్రాయెల్ కి భారత్ కి కూడా ఒక చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఇవాళ జెరూసలేం లాంటి సిటీలో కూడా ఉగ్రవాది దాడి జరిగితే ఒక బస్ లో రామోట్ జంక్షన్ అని ఉంటుంది, బస్ స్టాండ్ లో జనాలు జనరల్ గా నిలబడి ఉన్నారు. అక్కడ ఒక బస్ వచ్చి అక్కడ ఆగి ఈ వెస్ట్ బ్యాంక్ సైడ్ తుపాకులు ఉంటాయి కదా, సబ్మెషిన్ తుపాకులు అంటారనుకుంటా, వాటిని వాడి జనాలు చంపేశారు. ఈ దాడిని మనం ఖండించాం. మన ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ రిటన్ ఎ ట్వీట్. ఉగ్రవాదం అది ఏ ఫామ్ లో ఉన్నా, ఎలా వచ్చినా దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాంటి ఉగ్రవాదుల దాడి వాళ్ళు ఇజ్రాయెల్ మీద జరగడం చాలా బాధాకరం అని చెప్పి ఆయన అంటే, డైరెక్ట్ గా బెంజమిన్ గారి నుంచి ఒక రెస్పాన్స్ కూడా వచ్చింది. భారతదేశానికి ఇజ్రాయెల్ కి ఉండే కామన్ ఎనిమీ ఇస్ ఉగ్రవాదం. అండ్ థ్యాంక్ యూ ప్రైమ్ మినిస్టర్ ఫర్ స్టాండింగ్ బై us. అండ్ ఇజ్రాయెల్ ఇండియా ఫ్లాగ్ పెట్టి వాళ్ళు దే రెసిప్రోకేటెడ్. దీనివల్ల ఏం అర్థం అవుతుంది మనకి? ఇజ్రాయెల్ కూడా మన నుంచి దూరంగా పారిపోవాలి కదా, ఎందుకంటే అమెరికా మనకి విరుద్ధంగా నిలబడింది, మన అమెరికాకి వంగట్లేదు, లొంగట్లేదు, మాట్లాడట్లేదు, అడిగితే చేయట్లేదు అంటే బయటికి మన గురించి బ్యూటిఫుల్ PR జరిగింది ఈ ఇయర్ లో. భారత్ ఎవడి మాట వినదు, భారత్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే ముందు పెట్టుకుంటది అని. అలాంటిది ఒకటి ఉన్నప్పుడు మన దేశం మీద ఏ స్టేట్ ఏం చేద్దాం అనుకున్నా కూడా అది ఈజీగా అంత సులువుగా జరగదని చెప్పి నా అభిప్రాయం. మనం జాగ్రత్తగా ఉండాలి, విజిలెంట్ గా ఉండాలి, పక్క దేశాల్లో ఏం జరుగుతుందో చూడాలి. ఎక్కడ ఉంది? లిటరలీ నేపాల్, ఉత్తరప్రదేశ్ పైన ఉంది. ఇక్కడ ఎవరిదైనా ఫారెన్ పాలసీ ఫెయిల్ అయిందంటే అమెరికా అది మాత్రమే. ఎవరిని హ్యాపీ చేయట్లేదు. అటు ఖతార్ ఏడుస్తుంది. ఇప్పుడు ఖతార్ ఏముంటది? అరే ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చిన తర్వాత మా దేశంలోకి రానించి కొంచెం మంచి పార్టీలు గట్రా చేసి మిమ్మల్ని ఆ ఫ్లైట్ లో పంపిస్తే మా దేశం మీద మీరు ఇది చేస్తారా అని చెప్పి మిడిల్ ఈస్ట్ లో ఖచ్చితంగా ఒక ఎనిమిటీ స్టార్ట్ అవుతుంది. ఏవేవైతే యూరోపియన్ దేశాలు ఉన్నాయో వాళ్ళు కూడా ట్రంప్ గారిని డిఫరెంట్ గా చూడడం మొదలు పెడతారు. అంతెందుకు జపాన్ లాంటి దేశంలో కూడా ఆర్మ్ ట్విస్ట్ చేసి జనాలు ఇబ్బంది పెట్టి భయపెట్టి మాట్లాడి టారిఫ్ అని చెప్పి $550 బిలియన్ మీరు మా దేశంలోకి వచ్చి ఇన్వెస్ట్ చేస్తే తప్పితే ఆ 15-20% ఆ టారిఫ్ ఎంతైతే వేసామో అది మీ మీద వేయమని చెప్పి అది టూ అండ్ ఫ్రో సరిగ్గా లేకుండా ఉండడం వల్ల లోకల్ ఎలక్షన్స్ లో దారుణంగా ఓడిపోయింది ఆ పార్టీ. ఇప్పుడు అర్థమవుతుంది పాలిటిక్స్ లో ఇన్నర్ సర్కిల్ ని కూడా మనం మనతో పెట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో. దేశం నమ్మదు. వన్స్ వేరే దేశంలోకి వచ్చి మనం తక్కువ అయిపోతే మన దేశపు ఇంట్రెస్ట్ తాకట్టు పెట్టి అమెరికాని హ్యాపీ చేయడానికి మనం చూస్తే పొలిటికల్ గా కూడా మనకి ఫ్యూచర్ ఉండదు. ఇదే విషయాన్ని ఆ రోజు పుతిన్ గారు కూడా చెప్పారు. భారతదేశానికి కానీ చైనా కానీ కాంప్లెక్స్ పొలిటికల్ స్ట్రక్చర్ ఉంది వాళ్ళ దేశాల్లో, వాళ్ళ దేశాల్లో. మీరు జస్ట్ టారిఫ్ అనే మాట పెట్టి వాళ్ళని బెండ్ చేయడం చాలా కష్టం అని చెప్పి ఆయన అన్నారు. అలాంటి భాష మీరు మాట్లాడలేరు. దిస్ ఇస్ నాట్ ఎ కొలోనియల్ వరల్డ్. ఇది ఆయన మాట్లాడిన పదాలు. Just like the colonial era eventually came to a definitive end, so too will this period. And today, it's simply and utterly impossible to talk to guys like that. అందుకోసం ఇవాళ మనం స్ట్రాంగ్గా ఉండడం ఇంపార్టెంట్ అని చెప్పి నేను భావిస్తున్నా. దాని మీద మీరే ఉంటారు కింద కామెంట్స్లో రాయండి. నేపాల్ ఈజ్ ఎ టఫ్ సిచ్యువేషన్, కాంప్లెక్స్ సిచ్యువేషన్, గ్రే జోన్లో ఉంది.
అటు కంప్లీట్ గా దేశాన్ని చూసి మనం పారానాయిడ్ అయిపోవడం కూడా అంత కరెక్ట్ కాదు. అట్ ద సేమ్ టైం అక్కడ జనాలు పడే ఆవేదన మీకు చెప్పే ప్రయత్నం చేశాను ఇవాళ వీడియోలో. నథింగ్ పర్సనల్, నథింగ్ పొలిటికల్ అన్నట్టు. అసలు ఫెయిల్యూర్ మర్చిపోయాను ట్రంప్ గారు. పవర్ ఆఫ్ సర్బియా 2 అని చెప్పి 2 పైప్ లైన్స్ వస్తున్నాయి చైనా నుంచి రష్యాకి. అది కానీ వన్స్ అవి ఫినిష్ అయిపోయి చైనాకి రష్యాకి మంచి మ్యారేజ్ మేడ్ ఇన్ హెవెన్ అయిపోతే, ఎందుకంటే చైనా చాలా మంచి కన్జ్యూమర్, ఎనర్జీ కన్జ్యూమర్, రష్యా ఒక ఎనర్జీ ప్రొవైడర్. అలాంటి రష్యాని మీరు దెబ్బ కొట్టారంటే ఎనర్జీ సోర్సుల మీద ఆ దేశాల మీద దెబ్బ కొడదాం అనుకుంటున్నారు మీరు, భారతదేశం మీద ముఖ్యంగా. కాకపోతే ఎన్ని రోజులు కొడతారు మీరు అలాగా? చైనా మీద కొట్టాలి కదా. చైనా మీద కానీ మీరు కొట్టాలంటే నిజంగా రష్యాకి మీరు నష్టం చేకూర్చినా రష్యాకి పెద్ద చీమ కుట్టినట్టు కూడా ఉండదు. ఎందుకు? ప్రస్తుతానికి రష్యా ఒక వార్ ఎకానమీ అయిపోయింది. రష్యాకి ముఖ్యమైనది ఇప్పుడు ఆ యుక్రెయిన్ ఆ 3 భాగాలుగా విభజించేసి ఒక చిన్న ముక్కన నేటోకి ఇచ్చేసి మెజారిటీ వీళ్ళు తీసుకుందాం అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. ఆ మ్యాప్ మీద సెపరేట్ వీడియో చేయాలి దాని గురించి. యుక్రెయిన్ 3 parts గా డివైడ్ చేసి అని చెప్పి ఒక డిస్కషన్ నడుస్తుంది. అందులో మేజర్ పోర్షన్ ఇప్పుడు దాకా ఆక్యుపైడ్ యుక్రెయిన్ ఏదైతే ఉందో దాన్ని బార్డర్స్ అవి మార్చేసి 2 డీమిలిటరైజ్ చేసి 2వ భాగాన్ని దాని మీద ఒక ఇంటర్నేషనల్ బార్డర్ గీసి అక్కడే రష్యా ఉండి ఎక్కడైతే కంప్లీట్ సోవరెన్ కంట్రోల్ ఆఫ్ యుక్రెయిన్ ఉందో దాన్ని మాత్రం నేటోకి ఇద్దామని చెప్పి ట్రంప్ గారు పుటిన్ గారు మాట్లాడుకుంటున్నారు. ఇది కూడా ఎంతవరకు ఆథెంటిక్ మనకు నిజాలు బయటకు వచ్చిన తర్వాత, నిజం జరిగిన తర్వాత మనకు తెలుస్తుంది. ఎనీవేస్ వెరీ కాంప్లెక్స్ గా ఉంది. 2025 అయితే మనం ఊహించుండం ఇంత జరుగుతుందని ఈ ఇయర్ లో. నేపాల్ అయితే ఇవాళ రేపు అసలు ఏం జరుగుతుంది అనే ఉద్దేశంలో ఉన్నారు వాళ్ళు. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. మోనార్కీ పడిపోయి డెమోక్రసీ నేపాల్లోకి ఏ సంవత్సరంలో వచ్చింది? దీనికి అప్పట్లో మన భారతదేశం హెల్ప్ చేసింది. కంప్లీట్ యాంటీ మోనార్కీ స్టాండ్ మనం ఆ రోజు తీసుకున్నాం మనం. అది ఏ సంవత్సరం? అది ఆప్షన్ ఏ 2001, ఆప్షన్ బి 2006, ఆప్షన్ సి 2008, ఆప్షన్ డి 2011. మీరు తెలిస్తే కింద రండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ ఈ అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాస్తే పక్కన వచ్చేస్తే ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ million ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా, లేటెస్ట్ న్యూస్ అని మీరు స్టోరీస్ లో చూద్దాం అనుకున్నా, ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా ఒకవేళ ఇక్కడ లేకపోయినా కూడా ఏజూడ్ రీల్స్ అని మన పేజ్, అది మన టీం నడుపుతున్న పేజ్, అక్కడ పెట్టేమంట. అండ్ ఏజూడ్ గ్లోబల్ ఇస్ అవర్ ఛానల్. మన ఇంగ్లీష్ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి ఇలాంటి వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకున్నా, ఏజూడ్ అన్ఫిల్టర్డ్ అని మన ఫ్యాషన్ బేస్డ్ గ్రూమింగ్ లైఫ్ స్టైల్, ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఛానల్. మొన్న 100K కూడా ఫినిష్ అయింది ఛానల్ ది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. దాంట్లో కూడా అసలు మనం ఆగేదేలే, కంటిన్యూస్ గా కాంటెంట్ మనం దింపుదాం. ఇవన్నీ వీఆర్ గ్రోయింగ్ హారిజాంటలీ, దానికి సంకేతాలు అంతే. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని లాక్కట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ రిటెన్షన్, ఈ వాచ్ టైం ఏదైతే ఉందో, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి ఈ వీడియోస్ రీచ్ అవుతున్నాయి తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. కొంచెం లైట్ హార్టెడ్ గా మీరు ఏదైనా చూద్దాం అనుకుంటే సింప్సన్స్ ప్రెడిక్షన్స్ అని చెప్పి వీడియో చేశాను. సింప్సన్స్ అనే కార్టూన్ లో వాళ్ళు ఏం ప్రెడిక్ట్ చేశారు ఫ్యూచర్ గురించి, అది ఎలా సాధ్యపడింది, కొన్ని అసలు అన్కానీ ఎలా జరిగింది అని చెప్పి ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు జియో పాలిటిక్స్ లోనే నేను చూద్దాం అనుకున్నా, ఈ ట్రేడ్ టెన్షన్స్, ట్రంప్ గారి హాస్టిలిటీ గురించి నేను తెలుసుకుందాం అనుకుంటున్నానంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.